హాయ్ అండి. ఈరోజు నేను మిక్స్డ్ వెజ్ కర్రీ చూపిస్తున్నాను. దీనికి టొమాటోస్ 2 తీసుకోండి మీడియం సైజ్‌వి. ఆ తర్వాత ఒక 20 వరకు జీడిపప్పు పలుకులు తీసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి తీసుకొని దాన్ని ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోండి. నేనైతే యెల్లో, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఆ తర్వాత దానికి పసుపు కొంచెము, ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి కొంచెం సేపు. ఆ తర్వాత అవి 60% ఫ్రై అయిన తర్వాత దానికి వంకాయ ముక్కలు నేను మీడియం సైజ్‌వి 4 వంకాయలు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేయండి. ఆ ఫ్రై చేసిన తర్వాత ఆ ముక్కలన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర కొంచెం వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వాటికి కొంచెం ఉప్పు, పసుపు వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని వేసి బాగా కలుపుకోండి. ఆ పేస్ట్ ఎలా ఎలా అంటే దగ్గరికి అయిపోవాలి. బాగా ఆయిల్ బయటికి రావాలి. అందులో ఉన్న ఆయిల్ మొత్తం అలా బయటకు వచ్చిన తర్వాత అందులో కారం యాడ్ చేయండి. దానికి కారం యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను వేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడరు, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గరం మసాలా పౌడరు, ఇంకా ధనియాల పౌడరు వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోండి ముక్కల్ని. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఎక్కువ ఫ్లేమ్‌లో పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. అలా 2 మినిట్స్ తర్వాత మీకు వాటర్ యాడ్ చేసుకోండి. ఎంత కన్సిస్టెన్సీలో కావాలో. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే తక్కువ. అలా ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ 5-6 మినిట్స్ పెట్టుకోండి లో ఫ్లేమ్‌లోనే. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.